మై స్వీట్ మెమరీస్ లెసన్ చేద్దాము. ఇట్ ఈజ్ సమ్మర్. సంతోష్ వెకేషన్ హ్యాస్ స్టార్టెడ్. సమ్మరు ఆయా వచ్చిందనమాట. ఆ టైంలో ఎక్కడికైనా వెళ్తారు పిల్లలంతా ఊర్లకు వాళ్ళ పేరెంట్స్తో కదా. హిస్ ఫ్యామిలీ ఈజ్ గోయింగ్ టు రామాపురం, హిస్ గ్రాండ్ పేరెంట్స్ విలేజ్. He has the habit of writing a diary. Let's know his experience in his own words. వాళ్ళు అక్కడ రామాపురానికి వెళ్తూ ఉన్నారన్నమాట. సంతోష్ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఊరికి. ఇతనికి డైరీ రాసేటువంటి ఒక అలవాటు ఉందన్నమాట. అందుకనేసి అక్కడికి వెళ్తే ఏం రాయాలో అలాంటి విషయాలన్నీ ఇక్కడ రాస్తూ ఉన్నాడు. April 24. I am very eager to visit my grandparents' village. I will meet my grandparents and cousins. నాకు చాలా సంతోషంగా ఉంది మా గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళ ఊరికి వెళ్ళడానికి, మా అవ్వ తాత వాళ్ళ ఊరికి వెళ్ళడానికి. ఐ విల్ మీట్ మై గ్రాండ్ పేరెంట్స్ అండ్ కజిన్స్. అక్కడ ఉండేటువంటి అవ్వ తాతలను, చిన్నాయన చిన్నమ్మ వాళ్ళను చూడడానికి నాకు అక్కడ వాళ్ళు ఉన్నారు కాబట్టి చూడడానికి వెళ్తూ ఉన్నాం. ఐ హ్యావ్ ప్యాక్డ్ మై క్లాత్స్ and toys. We are going to travel by a bus. I am so excited. నేను మా వాళ్ళ ఊరికి వెళ్ళడానికి చాలా సంతోషంగా ఉంది. అవన్నీ బట్టలు, నా టాయ్స్ అంతా సర్దుకున్నాను. ఇంకా అక్కడికి పోవడానికి బస్సు కూడా రెడీగా ఉంది, ట్రావెల్ బస్ కదా. ఐ ఆమ్ సో ఎక్సైటెడ్. నాకు చాలా సంతోషంగా ఉంది అని 24th రాసుకున్నాడు డైరీలో. నెక్స్ట్ 25th అన్నమాట. 25th వచ్చేసి అవర్ జర్నీ స్టార్టెడ్ టుడే. Likely I got seat near the window. The weather was pleasant in the morning. There were numerous trees with yellow flowers on other side of the road. అక్కడ ఉండేటువంటి ఆ రోడ్లో ఎంతో బాగున్నాయి ఆ చెట్లన్నీ చూడడానికి. పచ్చగా పువ్వులు పూసి ఎంతో అందంగా కనిపిస్తున్నాయి. అలాంటి చెట్లు చూస్తూ వెళ్తూ ఉన్నాడు. బాగా పెద్ద పెద్దగా ఉన్నాయన్నమాట చెట్లు కూడా. ఎంత బాగున్నాయో కదా. చూడండి, బస్సులో వెళ్తుంటే చూస్తున్నాడు. The scarecrows were arranged to scare away the birds in the fields. There was less traffic. The village was peaceful with fresh air. అక్కడ బాగా వాతావరణం అంతా చాలా బాగుందన్నమాట ఆ అబ్బాయి వెళ్ళడానికి.
అక్కడక్కడ ఆ కొండలలో ఆ దారిలో అంతా పసుపు ఆకుపచ్చగా ఎంతో బాగుందన్నమాట. పైర్లన్నీ పెట్టింటారు కదా, అవి చాలా గ్రీన్గా బాగా కనిపిస్తున్నాయి. వాటిని చూసుకుంటూ వెళ్తున్నాడు. అక్కడక్కడ ఆ దిష్టి బొమ్మలు కట్టేశారన్నమాట. ఆ దిష్టి బొమ్మలు ఎలా ఉన్నాయంటే భయంకరంగా ఉన్నాయి. అందుకనేసి అక్కడ చూస్తూ వాటిని వెళ్తున్నారు. ఎందుకు కట్టారు అక్కడ దిష్టి బొమ్మ అంటే, ఏవైనా పక్షులు అవి అలాంటివి వస్తూ ఉంటాయి కదా, అవి రాకుండా మనుషులు దూరం నుండి అమ్మో ఎవరో ఉన్నారు దాంట్లో పైర్లో, మనం పోకూడదు అనేసి అనుకుంటారన్నమాట. ఆ విధంగా అట్లా ఉన్నాయి, భయపడిచ్చే విధంగా ఉన్నాయి. ఇంకా అక్కడ గ్రామంలో వెళ్తూ ఉంటే ఎవరు లేరు, బాగుంది అన్నమాట. అట్లా ద విలేజ్ వాజ్ పీస్ఫుల్ విత్ ఫ్రెష్ ఎయిర్. అక్కడ అంతా మంచి గాలి, ఫ్రెష్ ఎయిర్ అన్నమాట. ద విలేజ్ అంతా ఎంత బాగుందో కదా, చూడండి. I got off as I got off the bus and ran to meet my grandparents. ఇంకా సరే ప్రొద్దున్నే ఇంకా అక్కడ దిగామన్నమాట. They were delighted to see me. Delighted to see me. వాళ్ళు నన్ను చూడడానికి చాలా సంతోషపడుతున్నారు. రాక రాక వెళ్తున్నాం కదా, అందుకు సంతోషం అన్నమాట. మనము వెళ్ళినప్పుడు మనకు కూడా సంతోషంగా ఉంది కదా చూడడానికి, అదే అన్నమాట. ద హౌస్ వాజ్ సరౌండెడ్ బై మెనీ బిగ్ ట్రీస్. They were jackfruit, mango, neem, banana, pomegranate, and a coconut tree. The mango tree was heavily laden with fruit. అక్కడ అన్ని రకరకాల చెట్లన్నీ ఉన్నాయన్నమాట. ఆ చెట్లు ఎలాంటివి అంటే పెద్ద పెద్దవి ఉన్నాయి. మ్యాంగో, బనానా, నీమ్, పొమాగ్రనేట్, కోకోనట్ ఇలాంటి ట్రీస్ అన్నీ ఉన్నాయి. మ్యాంగో ట్రీస్ అయితే ఇంకా చాలా పెద్దగా గుత్తులు గుత్తులతో బరువుగా ఏలబడి ఉంది. ఐ టేస్టెడ్ ద ఫస్ట్ మ్యాంగో ఆఫ్ ది సీజన్. ఇట్ వాజ్ సో టేస్టీ అండ్ జ్యూసీ. బాగా టైం కూడా కరెక్ట్గా మేము వెళ్ళడం కూడా చాలా వేసవికాలం కాబట్టి, సమ్మర్ కాబట్టి బాగా మామిడి పళ్ళు కాస్తూ ఉన్నాయి. అవి తింటూ ఉంటే టేస్టీగా తీయగా రసంతో ఏమి ఉన్నాయో అబ్బో భలే ఉన్నాయి అవి చూడటానికి. అందుకనేసి ఆ విధంగా వెళ్ళొచ్చామన్నమాట, చూసొచ్చామంతా కదా. చూడండి అంతా వెళ్తున్నారు. అప్పుడప్పుడు మనం కూడా అట్లా వెళ్తూ వస్తుండాలి. April 26 నెక్స్ట్ డే అన్నమాట. ఐ వోకప్ అర్లీ టుడే. నేను చాలా ప్రొద్దున్నే లేచాను. ఐ వెంట్ అవుట్ ఫర్ ఎ వాక్ ఇన్ ది మార్నింగ్. ద కూల్ ఫ్రీజ్ వాజ్ ప్లెజెంట్. ద కోకోనట్ పామ్స్ వర్ స్వింగ్ లేజిలీ. అక్కడికి వెళ్ళాం కదా, బాగా అంతా ఎంతో బాగుంది. అర్లీగా లేచాను, ఇంకా మార్నింగ్ అక్కడి నుండి లేచి వెళ్ళాను అన్నమాట. అక్కడ వాతావరణం అంతా చల్లగా భలేగా ఉంది. అక్కడ కోకోనట్ ట్రీస్ కూడా ఉన్నాయి చాలా కదా, ఎంతో బాగున్నాయి. ద
Grandfather was busy with some farmers in the fields. వాళ్ళ తాతయ్య చాలా బిజీగా ఉన్నాడు రైతులతో. అక్కడ పొలాలు ఏం చేస్తున్నాడో చూద్దాం. సమ్ ఆఫ్ దెమ్ వర్ కటింగ్ ద క్రాప్స్ అండ్ సమ్ ఆఫ్ దెమ్ వర్ థ్రెషింగ్ ద ప్యాడీ. అక్కడ ఉండేటువంటి ఆ వరిని కోస్తున్నారు కొంతమంది, కొంతమంది అవి తాడుతో కడుతున్నారు అనమాట, అంటే కట్టెలుగా కడుతున్నారు. ద ఎయిర్ వాజ్ ఫిల్డ్ విత్ ద స్వీట్ సౌండ్ ఆఫ్ బర్డ్స్ ఆల్ ఓవర్ సింగింగ్ ఇన్ దేర్ స్వీట్ వాయిస్. అక్కడ పక్షుల కుహు కుహు రాగాలతో ఎంతో బాగా శబ్దాలు వస్తున్నాయన్నమాట. అక్కడ ఎంత బాగా పాడుతున్నాయో. ద కుక్కూస్ సాంగ్ వాజ్ పర్హాప్స్ ద మోస్ట్ ఎన్హాన్సింగ్. అక్కడ కోకిల కూడా భలే బాగా పాడుతూ ఉంది కదా. అది వినడానికి ఎంత బాగా శబ్దం ఉంటుందో. మనం ఎక్కడైనా కోకిల అరుస్తూ శబ్దం విన్నారా? కూ కూ అని అట్లా అరుస్తుందన్నమాట. మనం కూడా అలాగే అరిచామనుకోండి, కూ కూ అని అరిచామనుకోండి, అది ఇంకా బిగ్గరగా అరుస్తుంది. మనం బిగ్గరగా అరిచామంటే ఇంకా అది బిగ్గరగా అరుస్తుంది. ఆ విధంగా కుక్కూస్ అరుస్తూ ఉంటాయన్నమాట. By the time I reached home, delicious breakfast was ready. ఇంకా సాయంకాలం అయింది, వచ్చేసాను ఇంటికి. అప్పటికి మా నానమ్మ వంట చేసి పెట్టిందనమాట, బాగా రెడీగా ఉంది. ఐ ఫ్రెష్ కూల్ up and had the tastiest breakfast. అబ్బో ఎంతో బాగా చేసి పెట్టింది నానమ్మ. అవి తినడానికి ఇంకా నేను త్వరగా చల్లటి నీళ్ళు కడుక్కొని బాగా చేసినటువంటి ఆహారాన్ని తింటున్నాను అన్నమాట. ఎంత బాగుందో కదా. Next, meanwhile, a girl, Pallavi, our neighbor, came to our house and we played for a while. అక్కడికి పల్లవి మా పక్కింటి అమ్మాయి వచ్చిందనమాట చూడడానికి. అక్కడ ఎంత బాగుందో కదా.